వర్క్ బ్లౌజ్. ఇది వర్క్ చేసి ఉంటారు ఆ బ్లౌజ్ అనమాట కుట్టడానికి. ఇది దానికి పాదం మార్చుకోవాలి. ఆ పాదాన్ని ఈ మామూలుగా మనం మిషన్ కుట్టే జాయింట్లు కుట్టే పాదం కాకుండా దానికి వర్క్కి పాదం సపరేట్గా ఉండిద్ది అనమాట. ఆ వర్క్ పోకుండా పాదం వన్ సైడ్ పాదం ఉండిద్ది. వన్ సైడ్ పాదం అదిగో చూడండి. ఆ పాదాన్ని బిగించుకొని వర్క్ని పోకుండా ఉండటానికి దాన్ని పెట్టి కుట్టండి. అట్లా టైట్గా బిగించేసుకోవాలి. ఇప్పుడు చేతులు చూడండి. చేతులు అది వాళ్ళు వర్క్ వచ్చిన జాకెట్ అది. వర్క్ పైన అది లైనింగ్ పెట్టేసేసి ఆ లైనింగ్ని కరెక్ట్గా తిప్పేసేసి ఆ వర్క్ అట్టాగా వచ్చితే ఆ వర్క్ పోకుండా మనం పక్కన పాదం ఖర్చు పెట్టి కుట్టాలి. లైనింగ్ని కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకుంటే మనం మడత కుట్టేటప్పటికి అది పీసులు అయిపోకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా పాదం పెట్టి కుట్టండి. ఇంకా ఆ వర్క్ మీద పడకుండా కుట్టాలి జాగ్రత్తగా. ఆ వర్క్ మీద పడితే సూది ఇరిగిద్ది. ఆ పూసల మీద కానీ పడిందంటే ఒక్కటి కానీ దారం దిగిందంటే మొత్తం ఊడిపోతాయి. అందుకని దాని మీద పడకుండా జాగ్రత్తగా రెండు లైనింగ్ అది కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసేయండి. పాదం ఖర్చు పెట్టి కుట్టేసేయండి. రెండో చెయ్యి అన్నమాట. దాని ఎదురుగా ఇది రెండో చెయ్యి కూడా అట్లాగే తీసుకోవాలి. మనం అన్నిటికి కుడతాం కదా అట్లాగే దాని ఎదురుగా అది పెట్టుకోవాలి. మళ్ళీ చేతులు రెండు సైడ్లు ఒకే రకంగా రాకుండా మళ్ళీ దీన్ని కూడా అంతే పాదం పెట్టేసేసి కుట్టేసేయండి. ఖర్చుని కరెక్ట్గా చూసుకొని మళ్ళీ ఆ పూస మీద పడకుండా కరెక్ట్ పాదం ఖర్చు పెట్టి కుట్టడం. మొత్తం బారుకి కుట్టేసేసేయండి. చెయ్యి మొత్తం కుట్టేసేసేయండి. అట్లా చెయ్యి మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఆ మడతని తీసి ఆ పూస ఏం పోకుండా బాగా వచ్చిందా లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ పాదం పెట్టి పైన కుట్టేసేయండి. లైనింగ్ వైపు కుట్టాలి కుట్టు. దాని వైపు కుట్టకుండా లైనింగ్ వైపు కుట్టండి. ఆ వర్క్ మీద పడకుండా జాగ్రత్తగా పాదం ఖర్చు పెట్టి కరెక్ట్గా మడత మడుచుకొని కరెక్ట్గా మనం పెట్టుకొని క్లాత్ని కరెక్ట్గా కుట్టేసేయాలి. అది ఇప్పుడు కరెక్ట్గా దాని మీద పడకుండా కరెక్ట్గా వచ్చింది. అది కరెక్ట్గా వచ్చిందని చూసుకోవటం. మళ్ళీ రెండో చెయ్యి కూడా అంతే. ఆ క్లాత్ని అటుకు వైపు పెట్టుకొని లోపల క్లాత్ని కుట్టేటప్పుడు లైనింగ్ వైపును నెట్టేసేసి ఆ ఖర్చు అంతా లైనింగ్ వైపు నెట్టి పాదం ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టడం జాగ్రత్తగా. ఇది కుట్టేటప్పుడు ఆ వర్క్ మేము పడకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి. అది వర్క్ పోకుండా కరెక్ట్గా వచ్చింది. రెండు చేతులు అది కరెక్ట్గా ఆ వర్క్ నీట్గా ఉంది చూడండి. తర్వాత ఇంక మొత్తం కలిపి చేతులు చుట్టూరు లైనింగ్లు జాయిన్ చేసుకుంటాం కదా అట్లా చుట్టూరు లైనింగ్ జాయిన్ చేసేసేయండి. చేతుల మోడల్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్కే వచ్చింది కదా, కుడివైపుకే ఇస్తారు, ఎడం వైపు వర్క్ ఇవ్వరన్నమాట. అందుకని దాన్ని కూడా కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. దాన్ని కూడా జాగ్రత్తగా అది రౌండ్ తిరిగేటప్పుడు కొద్దిగా మీకు ఆ పూస పోకుండా రౌండ్ తిరిగేటప్పుడు కరెక్ట్గా జాగ్రత్తగా పట్టుకోండి. దాని మీద పడకుండా జాగ్రత్తగా కుట్టండి. పూస మీద పడితే మనకి చేతికి ఇబ్బంది అవ్విద్ది, సూది ఇరిగిపోయిద్ది, ఆ వర్క్ పోయిద్ది. అందుకని జాగ్రత్తగా నీట్గా కుట్టుకొని కరెక్ట్గా పాదం ఖర్చు వార ఉంచి దాన్ని కటింగ్ చేసేసేయండి. మిగతా అంతా కటింగ్ చేసేసేయండి. తర్వాత టిక్స్ పెట్టండి. కొద్దిగా ఘాట్లు పెడితే జాగ్రత్తగా ఘాట్లు పెట్టామంటే ఆ రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగిద్ది. టిక్లు ఇందాక ఇట్లా పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకోండి. అందుకైతే మళ్ళీ మొత్తం కత్తిరి తెగిద్దేమో. ఇది లైనింగ్. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే లైనింగ్ వైపు ఖర్చుని పెట్టుకోవాలి.
పెట్టి పాదం ఖర్చు పెట్టేసేసి కుట్టేసేయాలి. లైనింగ్ మీద ఏదైనా సరే లైనింగ్ మీదనే కుట్టేసుకోవాలి. ఆ వర్క్ మీద పడదు కాబట్టి లైనింగ్ మీద కుట్టేసేసుకోవాలి. ఏ పార్ట్ అయినా సరే, వెనక పార్ట్ అయినా, చేతులైనా, ఫ్రంట్ అయినా. మనం ఇంకా కటింగ్ చేసేటప్పుడు వెనక ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం కుట్టాలి. కానీ ఉన్న దాంట్లో ఆది వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలి. కొద్దిగా అటు ఇటు అయినా సరే అది కరెక్ట్గా వర్క్ వచ్చింది చూడండి కరెక్ట్గా. ఇంకా మిగతా అంతా చుట్టూరు వైపు మొత్తం లైనింగ్ జాయిన్ చేసేసుకోండి. ఇంకా ఫ్రంట్ కరెక్ట్గానే వచ్చేసింది, పూసలు ఏం తెక్కకుండా నీట్గా వచ్చేసింది అన్నమాట. వెనక పార్టు దానికి పాదం ఖర్చు పెట్టుకొని చుట్టూరు కట్ చేసేసేయండి. వర్క్ ఇచ్చిన దాన్ని బట్టి పాదం పెట్టి కటింగ్ చేసేసేయండి. తర్వాత దానిపైన లైనింగ్ వేసుకోవటం. లైనింగ్ వేసి తిప్పండి. తిప్పేసేసి భుజం మీద టిక్కులు ఉంటాయి కదా, ఆ టిక్కు కాడ కరెక్ట్గా పెట్టుకోవటం. సెంటర్ ఉంది కదా, సెంటర్కి కరెక్ట్గా సెంటర్ చూసుకోవాలి. తర్వాత భుజం కాడికి కరెక్ట్గా ఖర్చు చూసుకోవాలి. షోల్డర్ అటు ఇటు మళ్ళీ తిరగకుండా సెంటర్ కరెక్ట్గా చూసుకోవాలి. రెండు కరెక్ట్గా చూసుకొని పట్టుకొని దానికి పాదం ఖర్చు పెట్టేసేసి కుట్టేసేయండి. మళ్ళీ అటు ఇటు కదలకుండా కరెక్ట్ సెంటర్ కరెక్ట్గా పట్టుకోండి. మళ్ళీ నెక్ అటు ఇటు కదిలిందంటే మళ్ళీ తేడా వస్తుంది కాబట్టి కరెక్ట్గా సెంటర్ పెట్టి కరెక్ట్గా పెట్టి పాదం ఖర్చు పెట్టి కుట్టేసేసేయండి. ఆ వర్క్ మేము పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా కుట్టాలి. దాని మీద పడకుండా నెమ్మదిగా కుట్టుకుంటే ఖర్చు మళ్ళీ ఆ పూసలు తెగకుండా జాగ్రత్తగా కుట్టాలి. ఆ షోల్డర్ కరెక్ట్గా చేసుకోవాలి. మళ్ళీ తేడా రాకుండా షోల్డర్ కరెక్ట్గా లాక్కుంటా కరెక్ట్గా కుట్టాలి. ముడత రాకుండా జాగ్రత్తగా పాదం పక్కనే ఆ వర్క్ ఉంటుంది కదా, దాని పక్కనే పాదం ఖర్చు పెట్టి కుట్టేసేసేయటం. తర్వాత రౌండ్ కరెక్ట్గా వచ్చింది, ముడతలు కానీ ఏం లేకుండా కరెక్ట్గా వచ్చింది రౌండ్. ఇప్పుడు దాని చుట్టూరు కటింగ్ చేసేసేయండి. పాదం ఖర్చు పెట్టేసేసి కట్ చేసేసేయాలి. చుట్టూరు రౌండ్ మొత్తం పాదం ఖర్చు పెట్టి కట్ చేసేసేయటం. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రౌండ్ తిరగాలి కాబట్టి చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. మళ్ళీ క్లాత్ ఏం పడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మొత్తం కొద్దిగా అన్ని ఘాట్లు అట్ట పెట్టాలి. ఆ ఘాట్లు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎక్కువ తెక్కకుండా కరెక్ట్ ఖర్చు లోపలే మనం పాదం కుట్టేసాం కదా, ఆ కుట్టు లోపలే కట్ చేసుకోవాలి కరెక్ట్గా. తర్వాత దీన్ని కూడా అంతే, లైనింగ్ వైపు క్లాత్ పెట్టుకొని పాదం పెట్టి కుట్టేసేసుకోవటం. చుట్టూరు రౌండ్ చుట్టూరు పాదం ఖర్చు కూడా అటే లైనింగ్ వైపు ఖర్చు ఉండాలి. కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టేసేసి మళ్ళీ జాయిన్ చేసేసేయండి. ఆ రౌండ్ తిరిగేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని ఆ పూస మీద పడకుండా జాగ్రత్తగా కొట్టుకురావాలి. కరెక్ట్గా అట్ట ఖర్చు ఒక పాదం ఖర్చు వారి పెట్టుకొని కుట్టేసేసేయండి. జాగ్రత్తగా కుట్టండి, ఎందుకంటే ఆ వర్క్ తెగకూడదు. వర్క్ తెగిందంటే కొద్ది కుట్టుపడి పూస మీద పాదం కానీ వచ్చి ఒక పూస కానీ తెగిందంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట. వర్క్ చేపించింది కాకుండా రెడీమేడ్ బ్లౌజులు కొంటున్నారు కదా ఇప్పుడు, రెడీమేడ్ క్లాత్ కొంటున్నారు కదా, అదనమాట. అందుకని కొద్దిగా కుట్టుబడినా కొద్దిగా పూస దిగినా మొత్తం ఊడిపోతున్నాయి బ్లౌజ్. అందుకని జాగ్రత్తగా కుట్టుకోవాలి. అట్లా కుట్టిన తర్వాత కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా ఏదైనా పూస మీద పడకుండా కరెక్ట్గా వచ్చిందా, తేడా వచ్చిందా ఒక్కసారి చూసుకోండి. కరెక్ట్ తేడా లేకుండా కరెక్ట్గా చూసుకొని వచ్చిందా లేదా రౌండ్ నీట్గా కుట్టేం పడకుండా నీట్గా వచ్చిందా ఒక్కసారి గమనించేసుకొని తర్వాత ఇంక ఇప్పుడు చుట్టూరు లైనింగ్ జాయిన్ చేసేసుకోండి. మొత్తం నెక్ వచ్చేసింది కాబట్టి మొత్తం పార్ట్ మొత్తం లైనింగ్లు జాయిన్ చేసుకుంటారు కదా, అట్ట వెనక పార్ట్ మొత్తం జాయిన్ చేసేసుకోండి.
అది ఫ్రంట్, కరెక్ట్ ఫ్రంట్. వెనక పార్ట్, చేతులు, వెనక పార్ట్, ఫ్రంట్, చేతులు, మొత్తం వర్క్ బ్లౌజ్ ఇదన్నమాట.